నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో మరో 4 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్పై వీడని పీఠముడి. కొనసాగుతున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. ఏప్రిల్ 2న లెక్కింపు. లోక్సభ ఎన్నికలకు 2వ విడత నోటిఫికేషన్ విడుదల. 88 ఎంపీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు. ఏప్రిల్ 26న పోలింగ్. టీఎంసీ దోచుకున్న సొమ్ము పేదలకే పంచుతామన్న మోదీ. బంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్య. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఫుడ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. 5 ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. రాష్ట్రంలో మరో 4 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భువనగిరి అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై ఏకాభిప్రాయం కుదరక పెండింగ్లో పెట్టింది. ఇప్పటి వరకు 3 విడతల్లో 13 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సీఈసీ రాష్ట్రంలో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సీనియర్ నేత జీవన్ రెడ్డిని నిజామాబాద్ నుంచి పోటీ చేయించడంపై సీఈసీలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఇక మిగిలిన 3 అభ్యర్థులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ దక్కినట్లే దక్కి చివరకు చేజారిన నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ కాంగ్రెస్ లో చేరిన ఆయనకు ఈసారి బీసీ కోటాలో మెదక్ టికెట్ ఖరారైంది. ఇక ఆదిలాబాద్ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణకు అవకాశం దక్కింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రమైన పోటీ మధ్య భువనగిరి టికెట్ దక్కించుకున్నారు. ఇప్పటి వరకు 3 విడతల్లో కలిపి మొత్తం 13 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై పీఠముడి పడినట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానం నుంచి విపరీతంగా పోటీ ఉంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 మంత్రుల కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు టికెట్ ఆశిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఆయన వియంకుడు రఘురామిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్, స్థానిక నాయకులు రాజేంద్ర ప్రసాద్, లోకేష్ యాదవ్ పేర్లు సీఈసీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. తీవ్రమైన పోటీ నేపథ్యంలో అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి అప్పగించింది. హైదరాబాద్ నుంచి మస్కతీ అలీ, షెహనాజ్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా పేర్లను పరిశీలించినట్లు సమాచారం. కరీంనగర్ టికెట్ కోసం కూడా తీవ్రమైన పోటీ ఉంది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రవీందర్రావు, తీన్మార్ మల్లన్న పోటీ పడుతున్నట్లు సమాచారం. వరంగల్ స్థానానికి దొమ్మాటి సాంబయ్య పేరును రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సహా పరంజ్యోతి, నెమిన్ల శ్రీనివాస్ పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. మరోసారి సర్వేలు నిర్వహించడం సహా అన్ని రకాలుగా అభిప్రాయ సేకరణ చేసి మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారని సమాచారం. భారాస ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు కావడం నిజామాబాద్ జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఇందూరు లోక్సభ స్థానంపై పట్టు, గతంలో ఎంపీగా పనిచేసిన ఆమె అనుభవం భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు కలిసి వస్తుందని భావించారు. కవిత అరెస్టుతో జిల్లాలో గులాబీ పార్టీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లాయి. ఇప్పటికే చాలా మంది ఇతర పార్టీలోకి వెళ్తుండగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీని సమన్వయం చేసే పెద్ద దిక్కు లేకుండా పోయిందనే భావన వ్యక్తమవుతోంది. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో నిజామాబాద్ భారాస నిస్తేజంగా మారింది. లోక్సభ ఎన్నికల వేళ కవిత అరెస్టు పార్టీకి పెద్ద దెబ్బగా పరిణమిస్తోంది. ఇక్కడి నుంచి ఎంపీగా పనిచేసిన కవితను కాదని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్ కు భారాస అధిష్టానం టికెట్టు కేటాయించింది. మద్యం కేసులో అరెస్టు తప్పదనే భయంతోనే కవితను పక్కనబెట్టారన్న చర్చ అప్పట్లో జరిగింది. అభ్యర్థి ప్రకటన సమయంలో బాజిరెడ్డి గెలుపు బాధ్యత తీసుకుంటారని కవిత చెప్పారు.
ఆమెకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు, పార్టీ పరంగా ఉన్న పట్టు కలిసొస్తాయని అంతా భావించారు. కానీ కవిత అరెస్టుతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో భారాస ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున భారాసాను వీడారు. రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ చేరికల్ని ప్రోత్సహిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు భాజపా సైతం చేరికల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లో భారాసా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్, భాజపాల్లోకి చేరికలు జరిగాయి. పలు మున్సిపల్ పీఠాల్ని, సహకార సంఘాల్ని సైతం కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇప్పుడు కవిత జైలుకు వెళ్లడంతో పరిస్థితులు అనుకూలిస్తాయని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కల్వకుంట్ల కవిత 2019లో భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2 సార్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జిగా పనిచేసిన కవిత పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులందరి తరపున ప్రచారం చేశారు. అయితే లోక్సభ ఎన్నికల్లోనూ సమన్వయం చేసే పెద్ద దిక్కులేక భారాసా శ్రేణులో అయోమయంలో పడ్డారు. ఈ పరిణామాలు తమకు కలిసొస్తాయని భాజపా, కాంగ్రెస్ లెక్కలేసుకుంటున్నాయి. భాజపా రాష్ట్ర పార్టీ శ్రేణులు అభ్యర్థుల మధ్య సమన్వయంపై దృష్టి సారించింది. ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడంతో అక్కడక్కడ అభ్యర్థులకు పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య సఖ్యత కొరవడింది. ఈ నేపథ్యంలో హైకమాండ్ పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడింది. అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలకు సమన్వయం చేసే బాధ్యతలను కట్టబెట్టింది. పార్టీ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఇతర నేతలు చంద్రశేఖర్ తివారీ, సునీల్ బన్సల్, లక్ష్మణ్, కిషన్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగిస్తూ ఒక్కొక్కరికి 2-3 నియోజకవర్గాలను కేటాయించింది. హైదరాబాద్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ల బాధ్యతలు శివప్రకాష్కు అప్పగించారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉప ఎన్నిక కోసం ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఇక్కడ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. అయితే ఈ స్థానం కోసం 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒకరు కాంగ్రెస్ తరఫున మన్నె జీవన్ రెడ్డి, అలాగే టీఆర్ఎస్ భారాస తరఫున నవీన్ రెడ్డి, అలాగే స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఈ 3 అభ్యర్థుల భౌతవ్యం ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి, అంటే పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంట్లో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు సహా, అంటే వీళ్ళంతా ఎక్స్ అఫీషియో మెంబర్స్, వీళ్ళు సహా మొత్తం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు వీరంతా కలిసి 1439 మంది ఓటర్లు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు మనకు మహబూబ్ నగర్లో ఇప్పటికే కొంతమంది భాజపా కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా చేరుకొని ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ కేంద్రాన్ని కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి కూడా వచ్చి పరిశీలించి పెట్టడం జరిగింది. ఇక నాగర్ కర్నూలుకి వస్తే నాగర్ కర్నూలులో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కల్వకుర్తిలో ప్రస్తుతం భాజపా ఎంపీ అభ్యర్థి కల్వకుర్తి జెడ్పీటీసీ అయినటువంటి భరత్ ప్రసాద్ అక్కడ కల్వకుర్తిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతోపాటు వనపర్తిలో ఆత్మకూరుకు సంబంధించినటువంటి కౌన్సిలర్లంతా కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకొని అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గద్వాలలో కూడా కొంతమంది కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ కానీ భారాస కానీ తమకు అనుకూలమైనటువంటి ప్రజాప్రతినిధులతో వివిధ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించింది. ఆ క్యాంపుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు దగ్గరగా చేరుకున్నారు. గద్వాల్లో ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి, అలాగే ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే 8 గంటల నుంచి ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్ని కాంగ్రెస్, భారాస 2 కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే భారాసకు ఇది సెట్టింగ్ స్థానం, కాంగ్రెస్ అధికార పార్టీ ఉండడంతో ఎలాగైనా ఈ సీట్ని దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 1439 మంది కూడా ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వస్తుంది. ఎవరైతే మొదటి ప్రాధాన్యత ఓటు, అంటే ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత ఓట్లు సగం కంటే పోలైన ఓట్లలో ఎక్కువ వస్తే వాళ్ళు మాత్రమే విన్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మళ్ళీ నెక్స్ట్, అంటే రెండో ప్రాధాన్యత ఓటు ఆ ప్రాసెస్లో
చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు 4 గంటలకు మూసేటువంటి ఈ పోలింగ్ ముగిన కానీ అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులన్నిటికీ కూడా ఎస్కార్ట్ సహాయంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలరాజు జూనియర్ కళాశాలకు తీసుకొని రానున్నారు. ఇక్కడే కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత ఏప్రిల్ 2వ తారీఖు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగనుంది. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా వాళ్ళ ఓటు హక్కులు వినియోగించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వాళ్ళ మధ్యాహ్నం మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్లో వినియోగించుకోనున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ కేంద్రాల్లో వినియోగించుకుంటారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ ఇప్పటికే షాద్నగర్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్స్ అఫీషియో మెంబర్లు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నటువంటి తీరు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు స్వామి కిరణ్. ఇక ఎంపీగా గెలిపించిన మల్కాజ్గిరి ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని భాజపా నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. నేతలను కొనుగోలు చేసి మల్కాజ్గిరిలో లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకం, తెల్ల రేషన్ కార్డు పేదలకు ఇవ్వకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి హాజరైన ఈటెల దేశంలో అవినీతి, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రధాని మోదీ కృషి చేశారని కొనియాడారు. కంటోన్మెంట్లో స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్లకు కేంద్రమే భూములను ఇచ్చిందని ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఇవాళ కళ్ళొచ్చి ఇది నా పార్లమెంటు, ఇది నా సెంటిమెంటు, బయట ఎక్కడైనా ఓడిపోతే ఏం కాదు, కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవద్దు, మీరు ఎంతమంది నాయకులుగా కొనుగోలు చేయండి, ఓటుకు ఎన్ని రూపాయల ఖర్చు పెట్టండి, కానీ తొండి చేయండి. కేసీఆర్ ఆనాడు ఏం చేసిందో అవన్నీ మీరు మనం చేద్దాం, గెలుద్దామని చెప్పి ఇవాళ ఆలోచన చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని పహల్ ఫుడ్స్ కంపెనీలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాహల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బిస్కెట్ తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటగా 4వ అంతస్తు ఏదైతే తాత్కాలికంగా షెడ్డు ఏర్పాటు చేశారో ఈ షెడ్డులో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి కూడా మిగతా అంతస్తులకు పూర్తిగా మంటలు వ్యాపించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మంటల దాటికి షెడ్డు పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు. అయితే విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు అయితే మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. డిఆర్ఎఫ్ అధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో మొత్తంగా 60 మంది సిబ్బంది పరిశ్రమలో పనిచేస్తున్నట్లుగా సమాచారం. వీరంతా కూడా మంటల్ని చూసి ఒక్కసారిగా బయటికి వచ్చేసినటువంటి పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏమీ జరగకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాజేంద్రనగర్ డిఎఫ్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పూర్ణచంద్రరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగింది? మాకు మెసేజ్ మాత్రం మార్నింగ్ 5 గంటలకు వచ్చిందండి. ఫైర్ కంట్రోల్కి మెసేజ్ వచ్చింది, ఫైర్ యాక్సిడెంట్ అయిందండి ఇక్కడ రవి ఫుడ్స్ కాటేదాన్లో. ఆ మెసేజ్ రాగానే ఇమీడియట్గా కంట్రోల్ నుంచి 4 వెహికల్స్ టర్న్ అవుట్ చేయడం జరిగింది. రాజేంద్ర నగర్, సిఎల్బి, లంగర్ హౌస్, నెక్స్ట్ ఎల్బీ నగర్, మాదాపూర్ బ్రాంటోస్కే లిఫ్ట్, మాదాపూర్ వాటర్ బౌజర్, మొత్తం ఫస్ట్ 4 వెహికల్స్, తర్వాత 3 వెహికల్స్, మొత్తం 7 వెహికల్స్ ప్లస్ బ్రాంటో 8 వెహికల్స్ తోటి కంటిన్యూ ఫైర్ ఫైటింగ్ మార్నింగ్ 5 o'clock నుంచి చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మంటలు ఎప్పటి వరకు అదుపులోకి వచ్చే పరిస్థితి? ఇది బిల్డింగ్ మన G+2 ఫ్లోర్ బిల్డింగ్, 150 meters లెంత్ ఉంది, కంప్లీట్ క్లోజ్, బయట నుంచి యాక్సెస్ ఏం లేదు. మార్నింగ్ మేము అది ఫైర్కి వచ్చే వరకెల్లా టోటల్ అది ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా ఫైర్ స్ప్రెడ్ అయింది. ఆ లోపలికి అయినా మేము పైకి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేసాం మ్యాక్సిమం. కానీ అక్కడ ఉన్న హజార్డస్ మెటీరియల్ ఏదో పాలిప్రొపైలిన్ ఉంది, ప్యాకింగ్ మెటీరియల్ హెవీ స్టాక్ ఉంది, నెక్స్ట్ బిస్కెట్ ప్యాకింగ్ మెటీరియల్, కాటన్ మెటీరియల్, అదంతా దాంతో మొత్తం బ్లాక్ స్మోక్ బాగా బిల్డింగ్ అంతా స్ప్రెడ్ అయింది. అదంతా మాకు ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఈ స్టాఫ్కి ఇబ్బందికరంగా ఉంది. అయినా కానీ మా వాళ్ళు బిఎస్ సెట్లు వేసుకొని లోపలికి పోయి చేస్తూనే ఉన్నారు. ఫైర్ ఇంటెన్సిటీ తగ్గింది, మొత్తం కొలాప్స్, పైన రేకుల షెడ్ కొలాప్స్ అయింది.
ఫైర్ ఫైటింగ్ ఒక దిక్కు నుంచి బ్రాంటస్ కెలిఫ్ట్ తోటి ఇంకో దిక్కు నుంచి మన జేసీబీ తోటి పైన ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. మంటల్లో ఎవరైనా చిక్కుకొని ఉండొచ్చు అని ఏమైనా అనుమానిస్తున్నారా? మంటలు ఎవరు ఏం చిక్కుకోలేదు, అంతా సేఫ్ అండి, ప్రాబ్లం ఏం లేదు. అయితే ప్రస్తుతం అయితే అగ్నిమాపక శాఖ అధికారులు మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరికొన్ని గంటల పాటు పట్టవచ్చు, పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రావడానికి మరికొన్ని గంటలు పట్టవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో 60 మంది ఎవరైతే పరిశ్రమలో ఉన్నారో వారంతా కూడా సురక్షితంగా బయటికి రావడంతో పెను ముప్పు తప్పిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ కాటేదాన్ బిస్కెట్ తయారీ సంస్థలో సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో 10.5 లక్షలు కాజేసిన 4 నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితులకు ఇవ్వాల్సిన చెక్కులను అదే పేరుతో ఉండే తమ వాళ్ల ఖాతాల్లో వేసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ నరేష్, మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావుకు గతంలో సహాయకుడిగా పనిచేసిన వంశీ, అసెంబ్లీ ఉద్యోగి మరొకరు కలిసి అక్రమానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో హరీష్ రావు కార్యాలయానికి దాదాపు 250కి పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు వెనక్కి వచ్చాయి. వాటిని తిరిగి సీఎంఆర్ఎఫ్ కార్యాలయంలో అందించాలని హరీష్ రావు సూచించినా నరేష్ పట్టించుకోలేదని పోలీసులు గుర్తించారు. 19 చెక్కులు డ్రా చేసుకుని సుమారు 200 చెక్కులు కాల్చివేసినట్లు విచారణలో తేలింది. చెక్కులు తీసుకుని వారిని లక్ష్యంగా చేసుకుని మోసానికి తెరలేపినట్లు గుర్తించారు. నరేష్తో తమకు ఎలాంటి సంబంధం లేదని, అతనిపై గతంలోనే కేసు నమోదు చేసినట్లు హరీష్ రావు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ సాహితీ ప్రైవేట్ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో ఉదంతం బట్టబయలైంది. ప్లాట్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు రుణాలిచ్చిన బ్యాంకుకు తెలియకుండానే ప్రైవేటు ఫైనాన్షియర్లకు ఆ ప్లాట్లను తాకట్టు పెట్టిన వైనం వెలుగు చూసింది. ఇప్పటికే ఈ సంస్థ స్థిరాస్తి వెంచర్లు, ఫ్రీలాన్స్ పేరిట వేల మంది కొనుగోలుదారులను మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటోంది. తమకు 100 కోట్ల మేర నష్టం వాటిల్లిందని బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. రుణాల వ్యవహారంలో బ్యాంకు చేపట్టిన అంతర్గత విచారణలో సాహిత్య సంస్థ నిర్వాహకుల నిర్వాకం బహిర్గతమైంది. ఒకే ప్లాటును ప్రైవేటు ఫైనాన్షియర్లకు తాకట్టు పెట్టడంతో పాటు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు బయటపడింది. అలాగే కొనుగోలుదారులు ఇచ్చిన సొమ్మును పక్కదారి పట్టించినట్లు వెల్లడైంది. ఈ మేరకు సాహితీ సంస్థ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పంజాగుట్ట డ్రగ్స్ కేసులో అరెస్టైన అంతర్జాతీయ నేరస్తుడు స్టాన్లీకి జైల్లో ఉండి సహకరించిన ఓక్రాన్ నాంపల్లి కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతించింది. ఓక్రాను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఈ నెల 30 వరకు విచారించనున్నారు. అతనితో పాటు మరో నిందితుడు ఫైజల్కు 1 రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం ఫైజల్ గోవాలోని కొల్వాలే జైలులో ఉన్నాడు. స్టాన్లీతో పాటు ఫైజల్ను గోవా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఫిబ్రవరిలో స్టాన్లీని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేయగా దర్యాప్తులో ఫైజల్ వ్యవహారం బయటపడింది. ఇటీవల అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 14 రోజుల రిమాండ్ నేటితో ముగుస్తుండటంతో ఇవాళ 1 రోజు మాత్రమే కోర్టు అతడిని కస్టడీకి అనుమతించింది. పంజాగుట్ట పోలీసులు అతడిని జైల్లోనే విచారించేందుకు గోవాకు బయలుదేరి వెళ్లారు. సంగారెడ్డి జిల్లాలో ఆందోళ్ మండలం మన్సాన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్లడానికి వస్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మెదక్ జిల్లా బాచారానికి చెందిన రమేష్, ఆందోళనకు చెందిన మమతకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి పెళ్లి కుమారుడి బంధువులు ఓ ట్రాక్టర్లో బయలుదేరారు. మార్గ మధ్యలో మన్సాన్పల్లి మలుపు వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో 2 అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 20 మంది మహిళలకు గాయాలు కాగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. అందరూ చూస్తుండగానే నిన్న రాత్రి 10 గంటలకు బాసర స్టేషన్లోకి నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రాగానే ఇద్దరు ఒక్కసారిగా ప్లాట్ఫామ్పై నుంచి రైలు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మెడలో ఐడీ కార్డును బట్టి ఆమె నిజామాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్లు గుర్తించారు. యువకుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. బాసర రైల్వే స్టేషన్ లో మరొక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు అమ్మాయి పేరు తెలిసింది. నిశిత కాలేజీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు డిగ్రీలో. అబ్బాయి మాత్రం ఇంతవరకు ఏం నోన్ కాలేదు. మరి వాళ్ళు ఎందుకు చనిపోయినారు అనేది మనకు ఇంతవరకు ముఖ్య కారణం తెలియలేదు. క్లియర్ గా తెలిసిన తర్వాత దాని గురించి మేము చెప్పగలుగుతాం.
కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమారుడి వేధింపులు ఆ తండ్రిని మానసికంగా కుంగదీశాయి. 7 పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక 2 రోజుల్లో 2 సార్లు ఆత్మహత్యకు యత్నించాడో వృద్ధుడు. జోగులాంబ గద్వాలకు చెందిన 70 ఏళ్ల రాములు హైదరాబాద్లోని ఖైరతాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్నాళ్లుగా కుమారుడు తనపై దాడి చేస్తూ వేధిస్తున్నాడని ఆవేదనకు గురైన రాములు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు ఖైరతాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉండకుండా బుధవారం సాయంత్రం ఖైరతాబాద్ రైల్వే గేటు వద్ద రైలు కింద పడి మరోసారి ఆత్మహత్యకు యత్నించాడు. రైలు ఢీకొనడంతో కాళ్లు చేతులకు తీవ్ర గాయాలై త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 క్వింటాల పేలుడు పదార్థాలను తరలిస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరారం క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. ఆపి పరిశీలించగా 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 32 గిలిటన్ స్టిక్స్, 20 బాక్సుల పేలుడుకు ఉపయోగించే పదార్థాలను పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా వెలగట్టూరు మండలం జగదేవ్పేటకు చెందిన కస్తూరి సారయ్యకు చెందిన వెంకటరమణ ఎంటర్ప్రైజెస్ పేరిట రవాణా జరుగుతున్నట్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ వివరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని పేలుడు పదార్థాలు విక్రయిస్తున్నారన్నారు. కస్తూరి కుమార్, బాధావత్ కిషోర్లు అరెస్టు కాగా కస్తూరి సారయ్య పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్న ఆయన పేలుడు పదార్థాలను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమి రిజిస్ట్రేషన్ చేసినందుకు ఓ వ్యక్తి నుంచి తహసీల్దార్ 3,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. నారాయణపేట జిల్లా బోగారం గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాడు. రిజిస్ట్రేషన్ కోసం అదనంగా గంటన్నర పనిచేశామని 3,000 రూపాయల లంచం ఇవ్వాలని తహసీల్దార్ కోరాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని మల్లేష్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా డబ్బులు తీసుకుంటూ పాండు నాయక్ పట్టుబడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో సైతం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం అనుమతుల కోసం 3,000 రూపాయల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి చిన్నం కిరణ్ అనిసాకు పట్టుబడ్డాడు. చిన్నం కిరణ్ పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై స్థాయికి మించి మాట్లాడుతున్నారని భాజపా నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలో అవినీతి రహిత పాలన అందించిన ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. హైదరాబాద్లో బిల్డర్లను బెదిరించి సీఎం డబ్బులు వసూలు చేస్తున్నారని, ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారో చిట్టా ఉందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చరు కానీ సుపరిపాలన అందించిన మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసుకుని ఈ రాష్ట్రానికి ఏం చేసినని అడుగుతా ఉన్నావు కదా. ఈ రాష్ట్రానికి రాష్ట్ర బడ్జెట్ కన్నా అత్యధికంగా ఈ రాష్ట్రానికి డబ్బులు ఇచ్చి ఆదుకునేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అంతేకాదు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒకటన్నా అమలు చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా? దాని మీద మీరు శ్వేతపత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రాష్ట్ర బడ్జెట్ మొత్తం మీరు ఖర్చు పెట్టినా కూడా మీరు ఇవ్వాలనుకున్న రైతు బంధు, మీరు ఇవ్వాలనుకున్నటువంటి దళిత బంధు, మీరు ఇవ్వాలనుకున్న బీసీ బంధుకో సరిపో. మీకు మా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పశ్చిమ బంగాల్లో పేదల నుంచి కొందరు దోచుకున్న 3,000 కోట్ల రూపాయలను తిరిగి వారికే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పటికే ఈడీ జప్తు చేసిన సొమ్ము తిరిగి పేదల చెంతకు చేరేలా చూస్తున్నట్లు చెప్పారు. కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాపై పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి రాజమాత అమృత్ రాయ్తో బుధవారం ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు 3,000 కోట్ల రూపాయలను ప్రజలు లంచాలుగా చెల్లించాల్సి వచ్చిందనే అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తిరిగి అధికారంలోకి రాగానే ఆ సొమ్మును ప్రజలకు చేరవేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు తన మాటగా చెప్పాలని ప్రధాని కోరినట్లు చెప్పాయి. ఎన్నికల బంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని ప్రధాని తప్పుపట్టారు. ఆపై గతంలో ఫిర్యాదు చేసిన వారే ఇప్పుడు ఆ పార్టీకి సాయం చేద్దామనుకుంటున్నారని పేరు ప్రస్తావించకుండా ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది తీవ్ర ఆకలి కేకలతో అలమటిస్తున్నారని, పలు దేశాల్లో ఆహార సంక్షోభం మరింత ముదురుతోందని ఐక్యరాజ్య సమితి ఐరాసా వెల్లడించింది. ఈ మేరకు ఐరాసా పర్యావరణ పథకం ఆహార వృధా నివేదికను విడుదల చేసింది. సంవత్సరానికి ఒక వ్యక్తి సగటున దాదాపు 79 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నాడని తెలిపింది. దాదాపు 60% ఆహారం ఇళ్లలోనే వృధా అవుతోందని పేర్కొంది. 28% రెస్టారెంట్ల వంటి వాటిలో వృధా అవుతోందని వివరించింది. ఆహార వృధాను 2030 కల్లా సగానికి తగ్గించేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలు
దేశాలకు ఐరాస పిలుపునిచ్చింది. 2022లో ఉత్పత్తైన ఆహారంలో 19% అంటే దాదాపు 100 కోట్ల టన్నుల ఆహారం వృధా అయిందని ఐరాస నివేదించింది. 2021లో తొలిసారి నివేదిక ఇచ్చినప్పటికంటే 2022లో ఆహారం వృధా చేసే దేశాలు రెట్టింపయ్యాయని తెలిపింది. 2021లో ఉత్పత్తైన ఆహారంలో 17% వృధా అయిందని నివేదిక తెలిపింది.